అనకాపల్లి జిల్లా చోడవరం రోడ్ల దుస్థితిపై న్యాయవాది డేవిడ్ స్పందించారు. చోడవరం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల R&B రోడ్ల మరమ్మతుల కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయిన మిగిలిన రోడ్డు పనులు వేగవంతం చేసి 2026 ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలని కోరారు. రంగయ్య గారు వారి అఫిడవిట్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ పిఎల్సిలో వారు ఇచ్చిన అఫిడవిట్ మేరకు ఈ ఎస్ఆర్సి ఇన్ఫ్రా వారు ఏదైతే కాంట్రాక్టర్ కంపెనీ ఉందో ఈ కాంట్రాక్టర్ కంపెనీ వారు వచ్చే నెల అంటే 15/8/2026 లోపు చోడవరంలో వెంకన్నపాలెం జంక్షన్ దగ్గర నుంచి ఎక్కడి వరకు అయితే రోడ్డు కంప్లీట్ అయిందో ఆ ఇన్కంప్లీట్ అయిన పార్ట్ నుంచి చోడవరం వరకు 15/8/2026 లోపు పూర్తిగా ఈ రోడ్డు వేసే కార్యక్రమాన్ని తీసుకుంటామని, ఈ ప్రజల సమస్యలకి, ఈ రోడ్లో ప్రయాణం చేసే సమస్యలకి ఫుల్ స్టాప్ పెడతామని ఎస్ఆర్సి ఇన్ఫ్రా వారు R&B డిఈ గారికి, ఎస్సీ గారికి, విశాఖపట్నం ఎస్సీ గారికి వారు లిఖితపూర్వకంగా వారు సమర్పించిన మీదట, కమిట్మెంట్ సమర్పించిన మీదట ఇప్పుడు R&B ఈఈ గారైన రంగయ్య గారు ఈ పిఎల్సి వారి ఎదుట, మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఎదుట అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు లిఖితపూర్వకంగా వారు అఫిడవిట్ రూపంలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ముందు R&B అధికారులు ఈ ఒప్పుదల అయ్యారు. కాబట్టి 15/8/2026 లోపు వెంకన్నపాలెం నుంచి చోడవరం వరకు ఉన్న రోడ్డుని సరిచేసి, స్ట్రెంగ్తన్ చేసి, వైడెన్ చేసి చేయవలసిన కార్యక్రమం, రోడ్డు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు లిఖితపూర్వకమైన అండర్టేకింగ్ ఇచ్చారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మేము న్యాయవాదులుగా నమ్ముతున్నాం. అలాగే ఈ విషయాన్ని ప్రజలందరూ